అండ్ ఈ టోకెన్ అమౌంట్ రెండు సిచ్యువేషన్స్ లో వెనక్కి వచ్చింది. ఆ రెండు మోస్ట్లీ అసలు జరగవు. ఈ టోకెన్స్ ఎవరు పర్చేస్ చేసుకోవాలనేది నేను వీడియో ఎండ్ లో మాట్లాడతా. ప్రతి ఒక్కరు ఈ టోకెన్ అయితే తీసుకోమాకండి. నా సలహా ప్రకారం అయితే అసలు టోకెన్ వద్దు అని చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 27వ తారీఖు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. బట్ మొబైల్స్ పరంగా మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రాండ్ ప్రైజెస్ అనేవి రివీల్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే ప్రైస్ రివీల్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ప్రైస్ అంటే డీల్ ప్రైస్ లో మనం ఒకవేళ ఆ ఫోన్ ని ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలనుకుంటే టోకెన్ తీసుకుంటే అష్యూరెన్స్ ఉండిద్ది. ఆ ప్రైస్ లో నేను ఈ ఫోన్ ఖచ్చితంగా కొనుక్కుంటాను అని. అసలు ఈ టోకెన్స్ ఏంటి అంటే 20,000 ప్రోడక్ట్ కి ₹1,000 మనం ముందే కట్టేసి మిగతా 19,000 తర్వాత కడతాను రా బాబు అని చెప్పుకుంటున్నాం. అర్థమైందా? బ్యాలెన్స్ అమౌంట్ మనం తర్వాత కట్టుకుంటాం. అది సేల్ డే రోజు 26వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ. కానీ ఈ టోకెన్ వల్ల 100లో ఒక 2-3 మాత్రమే ఉపయోగం ఉంది. మిగతా 97-98 మందికి ఇది డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టోకెన్స్ అనేవి నాన్ రీఫండబుల్. దీని గురించి ఎలాబొరేటెడ్ గా ఈ వీడియోలో నేను మాట్లాడతా. బట్ ఒక చిన్న గ్లిమ్స్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్, నేను సామ్సంగ్ ఫోన్ 25,000 20,000లో వచ్చింది. నేను ఇంకా ఫోన్ కొనేసుకోవాలి అని చెప్పని టోకెన్ తీసేసుకున్నా. కానీ 2 రోజుల తర్వాత రియల్మీ నుంచో OnePlus నుంచో 35,000-40,000లో ఉండే ఫోన్ కాస్త 25,000కి వచ్చింది. అప్పుడు నాకేమనిపించింది, 20,000 దాకా ఎలానో వచ్చాను, ఇంకొక 5,000 యాడ్ చేసుకొని బెటర్ ఫోన్ నాకు 25,000లో వస్తుంది కదా, దీన్ని ఆపేసుకొని నేను ఇంకా నా ఇంట్రెస్ట్ ని అటువైపు షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటా. అప్పుడు పాసిబుల్ అవ్వదు. ఇక్కడ టోకెన్ తీసుకున్నారు అంటే ఇంక ఇక్కడ ఇరుక్కుపోయినట్టే. నేను ఇది వదిలేసి 20,000 వదిలేసి 25,000కి నేను షిఫ్ట్ అవుతాను అనుకుంటే ఈ ₹1,000 టోకెన్ తీసుకున్నారు కదా, అది వదిలేసుకోవాలి. టోకెన్ వన్స్ తీసుకున్నామంటే అది నాన్ రీఫండబుల్ టోకెన్, వెనక్కి రాదు. సింపుల్ గా అడ్వాన్స్ అనుకోండి. ఒకసారి మనం డబ్బులు ఇచ్చాము అంటే నార్మల్ గా జనరల్ మనం బయట అడ్వాన్స్ ఇస్తే వెనక్కి ఇవ్వరు కదా, సేమ్ ఇది కూడా అంతే. ఇంకా ఎలాబొరేటెడ్ గా ఈ టోకెన్స్ గురించి నాన్ రీఫండబుల్ టోకెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా కావాలని, నాన్ రీఫండబుల్ టోకెన్ అని. అలానే ఒకవేళ ఈ సేల్స్ లో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తుంటే టోకెన్స్ గురించి ఆలోచిస్తున్నా, ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఆల్రెడీ మీకు అర్థమైంది, పక్కకు పెట్టేసేయండి. ఒకసారి మనం కొంటే రీఫండ్ రాదు అని. ఇంకా సెకండ్ పాయింట్, ఈ టోకెన్స్ ఎగ్జాంపుల్ S23 FE అనుకుందాం. దీంట్లో పర్టికులర్ మోడల్ కి మాత్రమే మనం పర్చేస్ చేసుకోగలం. దీన్ని వేరే దానికి కూడా ఉపయోగించలేం. ఎగ్జాంపుల్ పర్పుల్ కలర్ 128GB నేను తీసుకున్నా. తర్వాత నా మనసు మార్చుకొని ఇందులోనే నేను పక్క మోడల్కి ఏం వెళ్ళను, S23 FEలోనే 128 కాకుండా 256GB నేను తీసుకోవాలనుకుంటున్నా. కానీ పాసిబుల్ అవ్వదు. లేదా 128లోనే నాకు పర్పుల్ కలర్ వద్దు, బ్లాక్ కలర్ నేను తీసుకోవాలనుకుంటున్నా, అవ్వదు. మీరు ఏ కలర్ అయితే పిక్ చేసుకున్నారో, ఎంత జీబీ అయితే పిక్ చేసుకున్నారో అది మాత్రమే మీరు కొనుక్కోగలరు, కానీ మోడిఫికేషన్స్ అయితే చేయలేరు. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ మూడోది, ఈ టోకెన్ అనేది ఓన్లీ ఎర్లీ యాక్సెస్ డే రోజు, ఒక రోజు ముందు VIP మెంబర్స్ కి ప్లస్ మెంబర్స్ కి యాక్సెస్ ఉండిద్ది. ఆ రోజైనా మీరు పర్చేజ్ చేసుకోవాలి. లేదా సేల్ డే రోజు అంటే 27వ తారీఖు రోజు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోగలరు. నెక్స్ట్ రోజుల్లో ఈ టోకెన్ అనేది పనిచేయదు. నాలుగోది, ఆటో క్యాన్సిలేషన్ తీసుకొని వచ్చారు. ఇందాక నేను చెప్పాను కదా, 26వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ మనం పర్చేజ్ చేసుకోకపోతే ఈ టోకెన్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయింది. రీఫండ్ కూడా వెనక్కి రాదు. ఇంకా వీళ్ళు ఉచితంగా ఈ డబ్బులు మన దగ్గర నుంచి వాళ్ళు దొబ్బేసినట్టే గానీ 50% రీఫండ్ కానీ 25% రీఫండ్, అసలు రీఫండ్ అనే మాటే లేదు. 100% అమౌంట్ అలా తీసేసుకుంటారు ఉపయోగకుండా. అండ్ ఐదోది, ఇది సీరియస్ డిసడ్వాంటేజ్. జనరల్ గా మనం సేల్స్ అనగానే ఎక్స్చేంజ్ పెట్టి కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటాం. నా పాత ఫోన్ ఉంది, ఇది ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకుందాను అనుకుంటా. కానీ ఎవరైతే ఈ టోకెన్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్స్చేంజ్ పాలసీ అనేది అప్లికబుల్ అవ్వదు. కంప్లీట్ అమౌంట్ మీరు కట్టి తీసుకోవాల్సిందే. బ్యాంక్ ఆఫర్స్ అప్లికబుల్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఒక 2,000-3,000 వస్తాయి కదా, ఆ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ మనకు అప్లికబుల్ అవుతాయి. ఎక్స్చేంజ్ ఆఫర్స్ మాత్రం అప్లికబుల్ అవ్వవు. అండ్ ఆరోది, నో వాల్యూ యాడెడ్ సర్వీసెస్. జనరల్ గా మనం ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఫోన్స్ కొనుక్కుంటే స్పాటిఫై కానీ, జియో సావన్ కానీ, ఇంకో రిమైనింగ్ వగైరా యాప్స్ అనేవి మనకి 6 months కూపన్స్, 3 months కూపన్స్ ఇస్తూ ఉంటాయి. కానీ ఈ టోకెన్ పెట్టి పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏమీ ఉండవు. అండ్ 7వ పాయింట్, క్యాన్సిలేషన్ మీద కూడా రీఫండ్ లేదు. ఒకవేళ మీరు ఫోన్ కొనుక్కున్నారు, అది డెలివరీ అవ్వక ముందే మార్నింగ్ ఆర్డర్ పెట్టా, సాయంత్రం నాకు బెటర్ ఫోన్ అనిపించింది, ఇది క్యాన్సిల్ చేసి నేను వేరే ఫోన్ కొనుక్కోవాలనుకుంటే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, అంటే 20,000లో మీరు ₹1,000 టోకెన్ తీసేస్తే 19,000 బ్యాలెన్స్ అమౌంట్ కట్టుంటారు. ఆ 19,000 వస్తాయి కానీ టోకెన్ అమౌంట్ అనేది రీఫండ్ రాదు. క్యాన్సిలేషన్ పాలసీ కూడా ఈ టోకెన్ కి అప్లికబుల్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అండ్ 8వ పాయింట్, పేమెంట్ కన్ఫర్మేషన్ లేకపోయినా ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు, టోకెన్ అనేది రీఫండ్ రాదు. ఈ రోజు మనం ఆర్డర్ ప్లేస్ చేసాం, బ్యాంక్ సర్వర్స్ ప్రాపర్ గా లేక పేమెంట్ అనేది సక్సెస్ అవ్వదు, పేమెంట్ పెండింగ్ లోనే ఉండిద్ది. అలాంటి ఆర్డర్ కూడా నెక్స్ట్ డే కి ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అలానే టోకెన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ₹1,000 అనేది బిస్కెట్ అయినట్టు. వీడియో మధ్యలో కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, వర్తుందని అనుకుంటున్నా. పక్కన 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాను. ఒకవేళ ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే మన ఛానల్ కి, కంటెంట్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి క్వాలిటీ అండ్ కంటెంట్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. 9వది, మరి ఎలా క్యాన్సిల్ చేసుకోమంటావు ఆర్డర్ని అంటే, ఆ ₹1,000 ఉంది కదా, అది నాది కాదు అనుకుని వదిలేసేయడమే. ఇంకా మనంతటా మనం క్యాన్సిల్ చేసామా, ఇంకా డబ్బులు మనకి ఇవ్వడు. అందుకనే ఇఫ్ యు ఆర్ ప్రెటీ ష్యూర్ అబౌట్ ద ప్రోడక్ట్, అది నేను ఖచ్చితంగా కొనుక్కోవాలి అని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు మాత్రమే ఈ టోకెన్ తీసుకోవడానికి ట్రై చేయండి. నా సలహా ప్రకారం అయితే అసలు టోకెనే వద్దు అని నేను చెప్తా. అండ్ ఈ టోకెన్ అమౌంట్ రెండు సిచ్యువేషన్స్ లో వెనక్కి వచ్చింది. ఆ రెండు మోస్ట్లీ అసలు జరగవు. ఫ్లిప్కార్టే దాని అంతటా ఒకవేళ ఆర్డర్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, సెకండ్ టైం మీకు ఈ టోకెన్ అమౌంట్ అనేది మళ్ళీ మీ అకౌంట్కి యాడ్ అయ్యిద్ది.
బ్యాంక్ అకౌంట్కి కాదు, ఫ్లిప్కార్ట్లో ఆ టోకెన్ మనకి కనబడుతుండిద్ది. రెండోసారి ఆ ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. రెండోసారి కూడా డీలర్ కానీ లేదా ఫ్లిప్కార్టే ఒకవేళ ఆర్డర్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, మూడోసారి మళ్ళీ మీకు ఈ టోకెన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఆ టోకెన్ అమౌంట్ అనేది మీ అకౌంట్కి వేసేస్తారు. మీరు ఒకవేళ కార్డుతో కొంటే కార్డుకి, యూపీఐతో కొంటే యూపీఐకి మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఇది 2 సార్లు ఫ్లిప్కార్ట్ దాని అంతా అది క్యాన్సిల్ చేస్తే. అండ్ రెండోది, మొబైల్స్లో మోస్ట్లీ మీకు రిటర్న్ పాలసీస్ అనేవి ఉండవు. ఒకవేళ రిటర్న్ ఆర్ రీఫండ్ పాలసీ ఉంటే ప్రోడక్ట్ని పర్చేస్ చేసి మీరు రిటర్న్ చేసేసేయండి. ఒకవేళ ఆ ప్రోడక్ట్ రిటర్న్కి ఎలిజిబుల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు కంప్లీట్ అమౌంట్ అనేది రీఫండ్ వచ్చేసింది. ఇది టోకెన్ అమౌంట్ ప్లస్ బ్యాలెన్స్ అమౌంట్ రెండు కలిపి మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి. ఇది కూడా మోస్ట్లీ ఫ్లిప్కార్ట్లో రిటర్న్ పాలసీస్ అనేవి మేజర్ ప్రొడక్ట్స్ మీద ఉండట్లేదు. ఒకవేళ ఉంటే జరిగింది. ఈ టోకెన్ సిస్టమ్ ఎక్కడ బాగా ఉపయోగపడింది అంటే, ఎగ్జాంపుల్ ఐఫోన్స్ లో కానీ లేదా సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కానీ డీల్ ప్రైస్ లో అంటే 70,000 50,000 వస్తుంది, నేను ఖచ్చితంగా ఈ ఐఫోన్ ఈ సేల్ లో కొంటాను అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి మాత్రం ఉపయోగపడిద్ది తప్ప, బడ్జెట్ లో ఫోన్స్ కొనుక్కునే వాళ్ళకి లేదా ఇంకో 3-4 వేలైనా తర్వాత నాకు అందుతాయి, ఆ తర్వాత నేను యాడ్ చేసుకుని కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఉపయోగపడవు. సో నా సజెషన్, మీరు 20-30 వేల రూపాయలు పెట్టి ఫోన్ కొంటున్నప్పుడు మీ ఇంట్రెస్ట్ కూడా మారుతాయి అని చెప్పి మీకు తెలిసినప్పుడు ఈ టోకెన్స్ మీరు పర్చేస్ చేయకుండా సేల్ రోజు అర్ధరాత్రి 12 గంటలకు మీరు కూర్చోండి. 26వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు మీరు కూర్చుంటే ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్స్ అనేవి మీకు దొరుకుతాయి. 5-10 నిమిషాలు మీరు మిడ్ నైట్ స్పెండ్ చేస్తే మీకు ఆ ఫోన్ ఖచ్చితంగా దొరికిద్ది. అలా ఆర్డర్ చేసుకోవడం బెటర్, కానీ 1000 రూపాయలు రిస్క్ లో పెట్టుకోవడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అంటిల్ మీరు ఒకవేళ పర్టికులర్ ఫోన్ కి మీరు ఫిక్స్ అయిపోతే ఇంక మీరు అటు ఇటు జరగక్కర్లా టోకెన్ కొనేసుకోండి తప్ప, మీ ఇంట్రెస్ట్ మారిద్ది, మీ డెసిషన్ చేంజ్ అయ్యింది అనుకుంటే టోకెన్ తీసుకోమాకండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మనకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.